ఆంధ్రప్రదేశ్ని బీజేపీ ఏలుతోందా? వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ ఒకే ఒక్క మంత్రి పదవితో కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో. కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఏలడం ఏంటి? ఏపీలో జై బీజేపీ, జై మోడీ అనే నినాదం బలంగా వినిపించే పరిస్థితి వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? సున్నితంగా పరిశీలిస్తే గనక ఇదే చర్చ అయితే నడుస్తోంది. ఎందుకు కారణం ఏంటి అంటే, ముఖ్యమంత్రిగా కూటమి సారథిగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు. బీజేపీకి పూర్తిగా అధికారం ఎలా వచ్చినట్టు అనేది కూడా ఒక అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా లోక్సభ సీట్లు ఒక 25 వరకు ఉన్నాయి. అలాగే 11 దాకా రాజ్యసభ ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇలా మొత్తం చూసుకుంటే 36 ఎంపీలు. అంటే ఈ 36 మంది కూడా ఎంపీలు కూడా బీజేపీ వారే అనేది వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న మాట. ఎందుకంటే 2014 నుంచి 2015 దాకా చూసుకుంటే ఏపీలో ఏ ఒక్క పార్టీ అయినా బీజేపీని పెద్దగా వ్యతిరేకించిన దాఖలాలు అయితే లేవు. మధ్యలో 2019కి ముందు టీడీపీ కొంతకాలం వ్యతిరేక జెండా ఊపినా సరే ఆ తర్వాత సర్దుకొని జై బీజేపీ అంటూ వచ్చేసింది. అలాగే 2014లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది, ఫుల్ సపోర్ట్గా ఉంది 2018 వరకు. అదే సమయంలో విపక్షంలో ఉంటూ తమ పార్టీ తరపున గెలిచిన 8 మంది ఎంపీల మద్దతుని వైసీపీ కీలక సమయాల్లో అందిస్తూ వచ్చింది. ఇక 2018లో టీడీపీ గట్టిగానే వ్యతిరేకించింది. కానీ 2019లో ఓటమి పాలు కావడంతో మొత్తం సీన్ చేంజ్ అయిపోయింది. టీడీపీ నుంచి 4 ఎంపీలను బీజేపీలోకి టీడీపీ వ్యూహం ప్రకారమే పంపించారు అనేది ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత అనేక బిల్లులకు టీడీపీ మద్దతు ఇచ్చింది. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి ఎన్నికలు జరిగితే టీడీపీ విపక్షంలో ఉన్న ఓటేసి జై కొట్టింది. టీడీపీ ఒక రకంగా మధ్యలో కొంతకాలం బీజేపీ విధానాలను ఎండగట్టింది. కానీ వైసీపీ అయితే 2014 నుంచి 15 వరకు ఈ 11 ఏళ్ల కాలంలో ఎక్కడ ఒక్కసారి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు, బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నది లేదు అనేది. అంతేకాదు బీజేపీ ఏ బిల్లు పెట్టినా తొలి మద్దతు వైసీపీదే అన్న పరిస్థితి చాలా సందర్భాల్లో. ఒక బీజేపీ నుంచి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పదవులకు అభ్యర్థులను పోటీ పడితే రెండో మాట అన్నది లేకుండా మద్దతు ఇస్తూ వస్తుంది వైఎస్ఆర్సీపీ. అయితే ఏ ఎన్నిక జరిగినా లేక ఏ బిల్లు ప్రవేశపెట్టినా దేశం అంతా ఒక ఎత్తుగా ఉంటే ఏపీలో మాత్రం వేరేగా ఉంటుంది అనేది. లేటెస్ట్గా తీసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో ఉన్న మొత్తం 36 ఎంపీల సీట్లు ఏ ఒక్కటే కూడా పొల్లుపోకుండా బీజేపీకే పడుతున్నాయి. అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి ఇండియా కూటమికి పొరపాటున ఒక్క ఓటు కూడా పడే సీన్ అయితే కనిపించట్లేదు. అలా ఉంది ఏపీ రాజకీయం. అదే తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ ఎంపీల ఓట్లు మజ్లిస్ ఓటు ఇండియా కూటమికి వెళ్తే బీజేపీ ఎంపీల ఓటు ఎన్డీఏ అభ్యర్థికి వెళ్తాయి. బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చెప్పలేం. ఏది ఏమైనా అక్కడ భిన్నమైన వైఖరులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అదృష్టం ఏంటి అంటే ఇక్కడ అలాంటి భిన్నమైన వైఖరులు ఉండవు. అందుకే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా బీజేపీని పల్లెత్తి మాట అందు. అందుకని కూటమిలో ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఎవరున్నా సరే ఏపీలో మొత్తం బీజేపీదే హవా. ఇక బీజేపీయే మొత్తం నడిపిస్తోంది, బీజేపీయే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో, బీజేపీయే ఏపీని ఏలుతోంది అనేది తాజాగా రాజకీయ విశ్లేషణలు చేస్తున్న విశ్లేషణ.